హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుంజబారెడ్డి. గైస్ టుడే ఇంట్రెస్టింగ్ అండ్ విషయం ఏంటంటే గైస్, మనకి కొత్తగా న్యూ గిల్ట్ అల్టిమేట్ సెట్ అండ్ న్యూ వెపన్ స్కిన్స్ అయితే మనకి ఏంటంటే బీజేఎంఐలో టుడే అయితే రావడం అయితే జరిగాయి. అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది చూసేసి మనం ఏంటంటే కొన్ని ఫ్రీ స్పిన్స్ అండ్ అలాగే కొన్ని స్పిన్స్ అయితే చేసి ఆ గన్స్ అయితే మనం రెడీమ్ అయితే చేద్దాం అనమాట టుడే వచ్చేసి. ఓకేనా గైస్, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే మొత్తం అవుట్ఫిట్ సెంటర్లో ఉన్న అవుట్ఫిట్స్ అవన్నీ అయితే గన్ స్కిన్స్ అవన్నీ అయితే నేనైతే రిమూవ్ అయితే చేసేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇక్కడ ఒక స్లాట్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. మొత్తం గన్ స్కిన్స్, వెహికల్ స్కిన్స్, ఎక్సెట్రా ఆల్ స్కిన్స్ అన్నది నేను రిమూవ్ అయితే చేసేసి వెక్టర్ మామా క్యారెక్టర్ అయితే పెట్టేశాను అనమాట. వెక్టర్ మామా క్యారెక్టర్ పెట్టేసిన తర్వాత నేను ఏంటంటే ఒకసారి మ్యాప్ అన్నది క్లాసిక్, అన్రాంక్డ్, క్లాసిక్, ఎరాంగిల్ పెట్టేద్దాం. తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్కసారి క్రేట్స్లోకి అయితే వెళ్దాం అనమాట. క్రేట్స్లోకి వెళ్ళే ముందు ఇక్కడ క్రేట్స్ ఉన్నాయి కదా, ఇందులోకి అయితే వెళ్దాం. లాస్ట్లో మనకి సోల్జర్ క్రేట్స్ అయితే ఉన్నాయి కదా, సోల్జర్ క్రేట్స్ మీద ఒక 4-5 స్పిన్నులు అయితే చేయండి. ఓకే గాయస్, ఇక్కడ చూడండి, నేను ఒక 4-5 స్పిన్నులు చేద్దాం బీబీ కాయిన్స్తో. ఓకే 4-5 స్పిన్నులు చేసాం కదా. 4-5 స్పిన్నులు చేసిన తర్వాత ఒక్కసారి బ్యాక్ అయితే వెళ్ళి ఇక్కడ మనకి గిల్ట్ అయితే ఉంది కదా, ఇక్కడికైతే వెళ్దాం. ఇక్కడైతే చూడండి గాయస్, మనకి న్యూ గిల్ట్ అయితే వచ్చింది, మల్టీవర్స్ డిటెక్టివ్ అని చెప్పేసి కొత్తగా ఈఎంఆర్ స్కిన్ అండ్ పీపీ బైజన్ స్కిన్ ఇందులో ఏంటంటే మనకి అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఒకసారి రివార్డ్స్ అయితే చూసేద్దాం. రివార్డ్స్ చూసిన తర్వాత మనం ఏంటంటే స్పిన్ అయితే చేసి రిడీమ్ అయితే చేద్దాం అనమాట వెపన్ స్కిన్స్. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఒకసారి రివార్డ్స్లోకి వెళ్ళినట్లయితే గాయస్, ఇక్కడ మనకి అవుట్ఫిట్ అయితే ఇచ్చారు. అవుట్ఫిట్ చూడటానికి ఏంటంటే మనకి ఈ టైప్ ఆఫ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి ఏంటంటే ఇక్కడ గన్ అయితే ఇచ్చారనమాట. గన్ అయితే చూడండి గాయస్, మెరుపులు ఉరుములే, మొత్తం ఏదో ఒక లైటింగ్ పెట్టినట్టు, బ్యాండ్స్ పెట్టినట్టు అయితే మనకి ఏంటంటే గన్ అయితే మెరిసిపోతుంది అనమాట. చాలా బాగా అయితే అనిపించింది నాకు. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ అవుట్ఫిట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ సెట్ తీస్తే మనకి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ ప్యాక్ చూసినట్లయితే ఈ టైప్ ఆఫ్ అయితే ఉంది. వెనకాల క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. ఇది కూడా చాలా స్పెషల్గా అయితే అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ గ్లైడర్ చూడండి గాయస్, గ్లైడర్ ఆల్రెడీ మనకి లాస్ట్ టైం డీపీ స్కిన్లో రెడ్ కలర్ గ్లైడర్, ట్రైన్ గ్లైడర్ ఎలా అయితే ఇచ్చారో ఇందులో కూడా అదే టైప్ ఆఫ్ గ్లైడర్ అయితే ఇచ్చారు. బట్ ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్ అయితే ఉందన్నమాట. పింక్ కలర్ అయితే మనకి ఎఫెక్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమౌంట్ చూసినట్లయితే మనకి ఈ టైప్ ఆఫ్ అయితే ఇచ్చారు. ఎమౌంట్ కూడా బాగానే ఉంది, ఓపీ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి రిటర్నింగ్లో చూసినట్లయితే గాయస్ మనకి ఇక్కడ పీపీ బైజాన్ స్కిన్ అండ్ నెక్స్ట్ అలాగే అవుట్ఫిట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ అవుట్ఫిట్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే పీపీ బైజాన్ ఎవరైతే మిస్ అయితే అయ్యారో, నేను కూడా మిస్ అయితే అయ్యాను ఈ పీపీ బైజాన్ స్కిన్ని. ఈ టైప్ ఆఫ్ అయితే ఉంటుంది అనమాట. కిల్ మెసేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అనమాట గాయస్. చూడండి, కిల్ మెసేజ్ అయితే చాలా ఓపీ అయితే ఉన్నాయి. ఫస్ట్ గన్ అది చాలా బాగుంది, సెకండ్ గన్ అది కూడా మనకి ఏంటంటే చాలా బాగుంది అనమాట. కిల్ మెసేజ్ చూసినట్లయితే చాలా ఎఫెక్టివ్గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డైలీ 10 యూసీ స్పిన్ కాబట్టి ఫస్ట్ ఒక 10 యూసీతో మనం అయితే స్పిన్ అయితే చేద్దాం. ఫస్ట్ టపాటప్ ట్యాప్ చేసి నేను ఒక 10 యూసీతో స్పిన్ అయితే చేస్తాను. మన లక్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇక్కడైతే చూడండి గాయస్, ఒక స్మాల్ జెమ్ పీస్ అయితే వచ్చిందనమాట. ఓకే మీద అయితే క్లిక్ చేద్దాం. మళ్ళీ అగైన్ ట్యాప్ చేసి ఈసారి ఏంటంటే ఇది ఉంది కదా 10 స్పిన్స్ అయితే ఉంది కదా, 10 స్పిన్స్ మీద అయితే నేనైతే స్పిన్ అయితే చేస్తాను అనమాట. 3, 2, 1. ఓకే, నేను 10 స్పిన్స్ మీద చేశాను. ఏమొచ్చిందో చూద్దాం. లక్ ఏమన్నా ఉందా అంటే అన్నీ కూడా మనకి ఏంటంటే పెయింట్ బాటిల్స్ వచ్చాయి. అండ్ అలాగే మనకి ఎక్సెట్రా జెమ్ పీసెస్ అయితే రావడం అయితే జరిగింది. అందుకంటే ఏమీ అయితే రాలేదనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గాయస్, ఒకసారి ఇన్వెంటరీలోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడికి మన రీడీమ్ సెక్షన్లోకి వెళ్ళిపోయి నేను గన్ స్కిన్స్ అయితే రీడీమ్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనకి 3 జెమ్స్ పెట్టేసి గన్ స్కిన్ అయితే రీడీమ్ చేసుకోవడానికి అయితే ఉంది గాయస్. ఓపీ అనమాట గాయస్. ఇక్కడైతే చూడండి, ప్రోటోనిక్ క్రోమ్ ఏఎంఆర్ లెవెల్ 1 అని చెప్పేసి మనకి ఇక్కడ లెవెల్ 1 స్కిన్ అన్నది నేను తీసుకోవడం అయితే జరిగింది. ఓపీ గాయస్, మనం ఫైనల్లీ ఏంటంటే ఏఎంఆర్ గన్ అయితే రెడీ అయితే చేసాము. ఓకే మీద క్లిక్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ రిటర్నింగ్ ఎక్స్చేంజ్లో పీపీ బైజన్ స్కిన్ ఉంది కదా, దీన్ని కూడా మనం ఇంకొక 3 జెమ్స్ పెట్టి ఏంటంటే మనం రిడీమ్ అయితే చేసేద్దాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే 3 జెమ్స్ స్పెక్ట్రల్ బైట్ పీపీ బైజన్ అని చెప్పేసి ఉంది. రిడీమ్ మీద క్లిక్ చేద్దాం గాయస్. ఓపీ అనమాట గాయస్. ఇక్కడ అయితే చూడండి, మనకి స్పెక్ట్రల్ బైట్ పీపీ బైజన్ స్కిన్ అయితే మనకి ఏంటంటే రావడం అయితే జరిగింది. చాలా ఓపీ కదా. ఫైనల్లీ మనం ఏంటంటే 2 గన్స్ అన్నది రిడీమ్ అయితే చేసేసాము. ఎలా రిడీమ్ చేశారు, జెమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం ఏంటంటే ప్రీ ఆర్డర్ ఈవెంట్ అని చెప్పాను కదా గాయస్, నేను ఆ ప్రీ ఆర్డర్ ఈవెంట్లో పాత ఈవెంట్లో ఆల్రెడీ 300+ స్పిన్స్ చేసేసి అందులో వచ్చిన జెమ్స్ని నేను ఇందులోకి అయితే కన్వర్ట్ చేసుకొని గన్స్ అయితే రిడీమ్ చేసేసాను అనమాట. నెక్స్ట్ టైం కూడా నేను ఏంటంటే ఇందులో కూడా 250 స్పిన్స్ అయితే మెల్లగా అయితే కంప్లీట్ చేస్తాను. 250 స్పిన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో మనకి కొన్ని జెమ్ పీసెస్ ఏమన్నా బై లక్ ఉంటే మనకి ఏమన్నా అవుట్ఫిట్
అవుట్ఫిట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి, బ్యాక్ ప్యాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లక్ ఉంటేనే వస్తాయి, లక్ లేకపోతే అయితే రావు. మళ్ళీ వాటిని ఏంటంటే నెక్స్ట్ ఈవెంట్కి అయితే నేనైతే కన్వర్ట్ అయితే చేసుకుంటాను. మీరు కూడా ఇలాగైతే ఫాలో అయితే అవ్వండి, మీకు కూడా బెటర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం ఇన్వెంటరీలోకి అయితే వెళ్ళిపోయి కొత్తగా వచ్చిన గన్స్ ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాం. వర్క్ షాప్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇన్వెంటరీలో కన్నా వర్క్ షాపే బెటర్ అనమాట. ఓకే గాయస్, ఇక్కడైతే చూడండి మనం లెవెల్ 1 అయితే చేసామన్నమాట. జస్ట్ ఇది బేసిక్ ఫామ్. అండ్ ఫైనల్ ఫామ్ చేస్తే మాత్రం అద్దరిపోద్ది అనమాట, మామూలుగా అయితే లేదు. ఏఎంఆర్ గన్ అయితే చూడండి ఉరుములు మెరుపులు లెక్క అయితే అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ అలాగే గాయస్ పీపీ బైజన్ స్కిన్ అనమాట. ఇదిగోండి పీపీ బైజన్ స్కిన్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ అయితే ఉంది. ఇది కూడా ఆల్రెడీ లాస్ట్ టైం రిటర్నింగ్ కాబట్టి ఇది కూడా మనకి ఆల్రెడీ తెలిసిన గన్ స్కిన్నే. దీన్ని కూడా మెల్లగా అయితే మనం అప్గ్రేడ్ అయితే చేసి మ్యాక్స్ అయితే చేద్దాం అనమాట ఫ్యూచర్లో. ఓకే గాయస్, చూసారు కదా గాయస్, టుడే గిల్ట్ అల్టిమేట్ సెట్ ఓపెనింగ్ మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఫైనల్లీ మనం ఏంటంటే ఎక్కువ గన్ ల్యాబ్ మీద ఫోకస్ పెడతాం కాబట్టి నేను అంతే గన్స్ అన్నది రెడీ అయితే చేయడం అయితే జరిగింది. నేను ఎక్కువ అవుట్ఫిట్స్ మీద అయితే ఫోకస్ అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే ఒక ఎక్సూట్ సరిపోతుంది, అండ్ నెక్స్ట్ అలాగే జోనాథన్ సెట్ మమ్మీ సెట్స్ ఉంటే సరిపోతాయి అనమాట. ఎక్కువ ఫేమస్ అయిన అవుట్ఫిట్స్ ఉంటే మనకైతే సరిపోతాయి, ఎక్కువ అవసరం అయితే లేదనమాట. ఓకేనా గాయస్, చూసారు కదా గాయస్, టుడే వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేసేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎవరు మీలో ఎంతమందికి 10 యూసీకి ఏఎంఆర్ గన్ స్కిన్ కానీ పీపీ బైజన్ స్కిన్ కానీ ఎవరైనా రిడీమ్ చేశారా లేదా అన్నది ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.